షేర్లింగంపల్లి మండలం హాఫీస్పేట గ్రామం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్య వైఖరి, అందుబాటులో లేని సిబ్బంది, ఎమర్జెన్సీ సమయంలో కానరాని డాక్టర్లు, పట్టించుకునే అధికారులు, ప్రజల ప్రాణాలతో చెలగాటం. ఉదయం 9 గంటలు డ్యూటీకి రావాల్సిన డాక్టర్లు 10, 11 అయినా కూడా రావడం లేదు. 9 గంటల నుంచి 4 గంటల వరకు విధి నిర్వహణలో ఉండాల్సిన డాక్టర్లు ఎవ్వరూ అందుబాటులో ఉండటం లేదు. డాక్టర్లు లేక హాస్పిటల్ మొత్తం ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్నాయి. స్థానిక ప్రజలు ప్రథమ చికిత్స కోసం హాస్పిటల్ కి వెళ్తే సమయానికి డాక్టర్లు లేక, స్టాఫ్ నర్స్ అందుబాటులో లేక, ఫార్మసిస్ట్ మరియు లాబొరేటరీ టెక్నీషియన్ కూడా అందుబాటులో లేక నరకం అనుభవించాల్సి వస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ సమస్య కొన్ని రోజులుగా, నెలలుగా జరుగుతూ ఉంది. డాక్టర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. హాలిడే ఉంది. నేను ఇస్తున్నాను కదా, అది అవుతుంది కదండి. నేను అదే చెప్తున్నాను కదా, టైం ఎంతైనా మీకు ట్రీట్మెంట్ అయితే ఇచ్చారా లేదా? మీరు పోతాక వీడియోస్ అంటూ తీస్తున్నారు. ఎమర్జెన్సీ ఇక్కడ ఉండాలండి. మెడికల్ ట్రీట్మెంట్ అనేది ప్రైమరీ ఇచ్చేసి మనం మెడికల్ ట్రీట్మెంట్ చేస్తాం. అయింది కదండి, ట్రీట్మెంట్ ఇచ్చినా కదా, ఇంకేం చేయమంటారు చెప్పండి. అది మీ ఓన్ ట్రీట్మెంట్, మీరు నా దగ్గరకు వస్తే నేను ట్రీట్మెంట్ చేయాలి. అది చేశాను కదా, టాబ్లెట్ ఇవ్వలేదా? మరి ఇంకేం టీటీ ఇంజెక్షన్ ఇవ్వద్దా? ఇస్తానంటే కూర్చొని నేను కొంచెం ఈ లైన్ క్లియర్ చేశాక మీకు ఇస్తానని చెప్తాను. ఎంతసేపు మీరు ఒక్కలే చేస్తారా? ఇది అంతా డైలీ ఒక్కలే చేస్తారా? అదే ఒక్కలే చేస్తారా డైలీ? డైలీ ఒక్కలే చేస్తారా మీరు? ఒక్కరే అదే ఇంకా వేరే వాళ్ళు రాలేరు కదా? ప్రెస్ కార్డు మేము ఇష్యూ చేస్తలేం మేడం. ఇక్కడ అందరు వచ్చి ఆగలేరా? డాక్టర్ లేరు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు రిటర్న్. మాట్లాడబోతుంది సరే. హాస్పిటల్ హలో, నమస్తే గారు. మాట్లాడబే మాట్లాడకి హాస్పిటల్ అంటే హాలిడే పెడితే రోజుకి ఇదే. కానీ ఇక్కడ స్టాఫ్ కూడా మాకు చేయడానికి డాక్టర్ చేస్తాం. లేదు మేడం, స్టాఫ్ నర్స్ ఓపెన్ చేయదు కదా, మరి డాక్టర్ చెప్పి అది కదా చెప్పినాక మీరు చేయలేదు మేడం. అంటే స్టాఫ్ నర్స్ ఓపెన్ చేయదు కదా.
ట్రీట్మెంట్ కావాలి కదా మనం దెబ్బ తగ్గింది చేస్తారు. ఎంత గంటలు 9 గంటలకు ఓపెన్ ఉండాలి. డాక్టర్ 9 గంటలకు రావాలి కదా. ఆల్రెడీ అయితే దెబ్బ తగ్గింది ట్రీట్మెంట్ చేయదు కదా అన్నా. చెప్పను చెప్పు డాక్టర్ ఇంకా రా. యాక్సిడెంట్ అయింది కూర్చొని డాక్టర్ రాలే ఇంకా. ఇట్లా అయితే ఎట్లా మళ్ళా ఇక్కడ ఉంది కదా ఇంకా ఇక్కడ చేయలేదు ఇంట్లో చేసుకున్నాం పట్టి పెట్టారా దానికి కట్టే అవసరం లేదు. దీన్ని కట్టుకున్నా వెంట మాకు రాత్రి తీసేస్తాం మళ్ళీ పెట్టాలి. మీరు నర్సా షాప్ నర్స్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు? ఓపెన్ చేసి షాప్ నర్స్ ఓపెన్ చేయాలి మేడం. స్టాఫ్ నర్స్ ఓపెన్ చేస్తాం. ఎవరైతే స్టాఫ్ ఓపెన్ చేస్తాం. మరి వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత నర్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు రావాలి కదా. డాక్టర్ రావడానికి 9 గంటలకు ఓపెన్ ఉండాలి మేడం. ఓపెన్ అవుతుందంటే ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే యాక్చువల్గా ఈరోజు పబ్లిక్ హాలిడే తెలుసు మేడం. అంటే ఎమర్జెన్సీ పేషెంట్ ఏం చేయాలి చెప్పండి. ఎమర్జెన్సీ అంటే మినిమం ట్రీట్మెంట్ అయితే ఇస్తాము. ఇవ్వమని చెప్పట్లేదు కదా. మా 9 గంటలకు ఓపెన్ ఉండాలి. ఓపెన్ అయితే చేస్తున్నారు. మా ట్రీట్మెంట్ ఇంకా ఎంత 10 అవుతుంది.